కడప ఇన్ఛార్జ్ డీఎస్పీ బాలస్వామి మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యకరంగా మాట్లాడారు. మహిళా కానిస్టేబుల్స్ ను కించపరుస్తూ మాట్లాడారు. ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళన చేస్తూ ఉన్న క్రమంలో జరిగిన ఘటన ఇది. వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలను అరెస్టు చేసే క్రమంలో మహిళా కానిస్టేబుల్ పట్ల దురుసుగా మాట్లాడాడు డీఎస్పీ. మహిళా కానిస్టేబుల్ ని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ జీపులోకి నెట్టే ప్రయత్నం చేశాడు డీఎస్పీ బాలస్వామి. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మహిళా కానిస్టేబుల్స్. ముందరు ఉండారా లేరా ఎన్ఎన్పీసీ ఎక్కడో ముందరు ఉండారా లేరా అవసరం బట్టి ఎక్కించు ఇదే అంశంపై మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. చెప్పండి, మహిళల్ని కానిస్టేబుల్స్ ని అసభ్యంగా మాట్లాడుతున్నారు, అవసరమైతే కొడతామని కార్యకర్తలను బెదిరిస్తున్నారు. ఎలా చూడాలి ఈయన వ్యవహారాన్ని? పట్ల ఈరోజు డిఎస్పీ ఏదైతే ఉన్నారు చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు కానీ అదేవిధంగా ఆయన చేసిన ప్రవర్తన కూడా తీవ్రమైనటువంటి ఆక్షేపణీయంగా మారింది. ఇటు మహిళా కానిస్టేబుల్ ని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఆమెను జీబులోకి నెట్టేటువంటి ప్రయత్నం చేయడంతో ఆ మహిళా కానిస్టేబుల్ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు తమ నిరసన తెలిపేందుకు వచ్చిన నేపథ్యంలో మహిళా కానిస్టేబుల్ ఎక్కడ అని చెప్పేసి నోటికి వచ్చినట్లుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పుడు ఒకే అంశం. అంటే ఈ రోజు ఉదయం నుంచి ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద పెద్ద భారీ స్థాయిలో డిఎస్పీ స్థాయిలో పెద్ద సెక్యూరిటీ పెట్టినటువంటి పరిస్థితి, స్పెషల్ ఫోర్సింగ్ తో సెక్యూరిటీ పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు తమ నిరసన తెలియజేసేందుకు అందరూ అయితే అక్కడ ఈ రోజు రెండు సంఘటనలు, ఒకటి ఆ మహిళా కానిస్టేబుల్ని నోటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటము, అదేవిధంగా మహిళా కానిస్టేబుల్ని ఎక్కడ పడితే అక్కడ తాగటం, ఈ రెండు కూడా ఆ డిఎస్పీ ఈ రోజు అంటే నిన్నటి వరకు వేరే డిఎస్పీ ఉన్నారు, ఆయన విన్నర్లోకి వెళ్ళడంతో ఇతను ఇన్ఛార్జ్ డిఎస్పీగా ఈ రోజు ఈ రోజు నిధుల్లోకి కడపలోకి రాగానే ఈ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఈ విధంగా మహిళా కానిస్టేబుల్ పట్ల నోరు బారటం కానీ అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ తాగటం కానీ ఇట్లాంటి వ్యవహారం అంతా చేసిన కనుక ఆయన తీవ్ర వివాదాస్పదమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ముందరు ఉండారా లేరా ఎన్ఎన్పీసీ ఎక్కడో ముందరు ఉండారా లేరా అవసరం బట్టి